सभी को शुभोदय। आज का निबंध है सच्ची वीरता। सच्ची वीरता निबंध के लेखक हैं सरदार पूर्ण सिंह जी। वे एक वैज्ञानिक भी हैं और दूसरी ओर सच्चे साहित्यकार भी हैं। सरदार पूर्ण सिंह के जीवन के कुछ अंश बताना चाहती हूँ। सरदार पूर्ण सिंह का जन्म सन 1882 में हैदराबाद में हुआ था। इनकी आरंभिक शिक्षा भारत में होने पर भी उच्च शिक्षा जापान में हुई। रसायन शास्त्र में उन्होंने उच्च शिक्षा प्राप्त की। इसके बाद वे देहरादून में केमिस्ट्री का अध्यापन का कार्य करते रहे और सन 1931 में उनका निधन हो गया। वे मूलतः रसायन शास्त्र के वैज्ञानिक थे। उनकी मातृभाषा पंजाबी थी। फिर भी आरंभ में हिंदी की कठिन साधना करके उसकी प्रकृति को आत्मसात किया था। उनके व्यक्तित्व में भावुकता, प्रांजलता, सहृदयता, प्रेम, सजीवता और मस्ती आदि गुण थे। उनके निबंधों में वैचारिकता का पुट अधिक है। उनके लिखे सिर्फ 5-7 निबंध ही मिलते हैं। इन पर स्वामी रामतीर्थ का प्रभाव माना जाता है। वे अद्वैतवादी हैं। उनके निबंधों की शैली सहज है। उनका लिखा हुआ पूर्ण निबंध संग्रह प्रसिद्ध है। यही है सरदार पूर्ण सिंह जी के जीवन के कुछ अंश। మనకు సాధారణంగా సైన్స్ ఎడల అభిరుచి కలిగినటువంటి వ్యక్తులకు సాహిత్యం ఎడల అభిరుచి ఉండదు. సాహిత్యం ఎడల శ్రద్ధ ఉన్న వాళ్ళకేమో విజ్ఞాన శాస్త్రం పరంగా అంతటి శ్రద్ధ ఉండదన్నమాట. కానీ అంటే ఏ విధంగా అయితే ఒకే ఊరిలో 2 కత్తులు ఇమ్మడం అంటారు కదా, అలాగా ఒకే వ్యక్తిలో 2 విభిన్నమైన అంశాలు ఉండడం అనేది చాలా అరుదైనటువంటి విషయం. కానీ మనకు మాత్రం సర్దార్ పూర్ణసింహ విషయంలో ఇది అభినందించదగ్గ విషయం అన్నమాట. ఒకవైపు తను రసాయన శాస్త్రం యొక్క సైంటిస్ట్ అయి ఉండి కూడా మరొక వైపు హిందీ సాహిత్యాన్ని, హిందీ భాషను నేర్చుకుని అందులోనే ఎస్ఎస్ రాయడం అనేటువంటిది చాలా చాలా అభినందించదగినటువంటి విషయం అన్నమాట. అంతేకాక వీళ్ళ యొక్క మాతృభాష, సర్దార్ పూర్ణసింహ మాతృభాష పంజాబీ. ఇలాగే మనకు తెలుగులో కూడా ఆలూరి బైరాగి అని చెప్పేసి ఒకరు ఉంటారు. అతను కూడా తెలుగు మాతృభాష అయినా హిందీ నేర్చుకుని హిందీలో కవి అయ్యారు. సో అదే విధంగానే ఇక్కడ సర్దార్ పూర్ణసింహ తన మాతృభాష పంజాబీ అయినా కూడా హిందీ భాష ఎడల శ్రద్ధతో ఆ భాషను ఎలా నేర్చుకున్నారు అంటే ఇందులో ఒక మాట అంటారు, హిందీకి కఠిన్ సాధన కర్కే ఉస్కి ప్రకృతికో ఆత్మసాత్ కియా థా అని. అంటే ఆ భాష యొక్క స్వభావాన్ని తన సొంతం చేసుకుని తను మళ్ళీ అందులోనే ఇంత అద్భుతమైనటువంటి వ్యాసాలను యొక్క రచనను చేసి మనకు అందించారు. సో ఆ విషయాన్ని మనము ఆదర్శంగా తీసుకుంటే మనకు భాష ఎడల మరింత శ్రద్ధ పెరిగేటువంటి అవకాశం ఉంది. సర్దార్ పూర్ణసింహ యొక్క శైలి కూడా చాలా సహజంగా ఉంటుంది. ఎందుకంటే ఒక శాస్త్రవేత్త కాబట్టి అతను తన ఆలోచనలో ఒక ప్రాక్టికాలిటీ కూడా ఉంది. కాబట్టి అన్ని విధాల సమంజసమైన వ్యాసాలు రాశారు. प्रस्तुत निबंध सच्ची वीरता में लेखक सरदार पूर्ण सिंह कहते हैं कि रणक्षेत्र में जूझने वाला योद्धा ही वीर नहीं होते, वरन किसी पवित्र ध्येय, आदर्श और कार्य के लिए साधना करने वाले महात्मा और साधु व्यक्ति भी सच्चे वीर होते हैं. మనకు సాధారణంగా వీరత్వం, పరాక్రమం అనగానే గుర్తొచ్చేది సైనికులు లేదా యుద్ధరంగంలో పోరాడేటువంటి వాళ్ళందరూ వీరులు అని చెప్పేసి అనుకుంటాం. కానీ సర్దార్ పూర్ణసింహ ఒక కొత్తదైనటువంటి వ్యాఖ్యానం చేస్తున్నారు. వీరత్వం, నిజమైన వీరత్వం అనేటువంటి విషయానికి అతను అంటారు, కేవలం యుద్ధరంగంలో పోరాడే వాళ్ళు మాత్రమే వీరులు కాదు, ఏదైనా పవిత్రమైన ధ్యేయము, ఒక ఆదర్శము లేదా పవిత్రమైన కార్యం కోసము
తమ జీవితాలను అర్పించేటువంటి వ్యక్తులందరూ కూడా వీరులే అని చెప్పేసి అంటారనమాట. वीरों का निर्माण किसी बाहरी प्रेरणा या शक्ति से नहीं होता। वीर तो अपनी आत्मा की प्रेरणा से ही వీరతాపూర్ణ కార్య करने के लिए तत्पर हो जाते हैं. అయితే ఈ వీరత్వం అనేది ఎటువంటి అంశాల ద్వారా ప్రేరేపించబడుతుంది అని అంటే బాహ్యమైనటువంటి అంశాలు కాదు, అవి అంతర్గతమైన ఆత్మపరమైనటువంటి ప్రేరణ ద్వారానే వీరత్వము అనేటువంటి భావన వ్యక్తులకు ఉదయిస్తుంది అంటారు सरदार पूर्ण सिंह. मानवता के उद्धार के लिए मर मिटने वाले महात्माओं को सबसे बड़ा वीर समझना चाहिए. ఒకవేళ మనము వీరత్వాన్ని కొన్ని స్థాయిల్లో పెట్టామనుకోండి, అలాంటి స్థాయిల ప్రకారం చూస్తే మొదటి స్థాయి వాళ్ళు ఎవరు అని అంటే మానవత్వాన్ని పునరుద్ధరించడానికి తమ ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి మహాత్ములందరూ కూడా. అంటే ఎగ్జాంపుల్గా మనము అబ్రహాం లింకన్ తీసుకోవచ్చు, మహాత్మా గాంధీ తీసుకోవచ్చు, మదర్ తెరీసా, గౌతమ్ బుద్ధుడు, వీళ్ళందరూ అనమాట. వీళ్ళేదో కత్తిపట్టి యుద్ధరంగానికి వెళ్ళలేదు, కాకపోతే తమ సేవ, తమ యొక్క సిద్ధాంతాలు, తమ యొక్క ఆత్మశుద్ధితో కలిగినటువంటి ఆలోచనల యొక్క పటుత్వం ద్వారా ప్రజలందరినీ కూడాను ప్రేరేపించారు, ప్రభావితం చేశారు. संसार में ऐसे कुछ महापुरुष हो गए हैं जिनका नाम इतिहास में सदा आदर के साथ लिया जाता है. सच्चे वीर पुरुष धीर, गंभीर और आज़ाद होते हैं. वे अपने मन में किसी महान लक्ष्य को लेकर पैदा हुए थे. उनके मन की गंभीरता और शांति समुद्र की तरह विशाल और गहरी या आकाश की तरह स्थिर और अचल होती है. उस विश्वास को प्रत्यक्ष करने के लिए उनको अनेक कठिनाइयों का सामना करना पड़ा, परंतु वे विचलित ना हुए. वे वीर थे, उनमें स्थिरता थी, दृढ़ता थी, उनका विश्वास अडिग था, उनमें अपूर्व साहस था. अब सरदार पूर्ण सिंह जी ने वीरों का लक्षण बताते हैं. वे कैसे होते हैं, उनके क्या गुण होते हैं. वे कहते हैं कि वीर पुरुष धीर, गंभीर और आज़ाद होते हैं. నిజమైనటువంటి వీరత్వం కలిగినటువంటి వాళ్ళు చాలా గంభీరంగా స్వతంత్రంగా ఉంటారు. అంతేకాకుండా వాళ్ళలోని ఆ గంభీరత, శాంతి ఎలాంటిది అంటే సముద్రం ఎంత విశాలంగా ఉంటుందో, ఎంత లోతుగా ఉంటుందో, అలాగే ఆకాశము ఎంత స్థిరంగా ఉంటుందో, అలాగే వీళ్ళ యొక్క సంకల్పాలు, వీళ్ళ యొక్క ఆలోచనలు అంత లోతైనవి, అంత స్థిరమైనవి అని చెప్తారు సర్దార్ పూర్ణసింహ. जब से वीर रूपी शेर जागकर गरजते हैं, तब सदियों तक इनकी आवाज़ की गूंज सुनाई देती थी और सुनाई देती रहेगी और अन्य सभी आवाज़ें बंद हो जाती हैं. ఇది ఎంత అద్భుతమైన మాట అని అంటే వీరులు అయినటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే సింహం గర్జిస్తే మొత్తం అడివంతా కూడా ప్రతిధ్వనిస్తుందో, అలాగే వీరుల యొక్క ఆలోచనలు ఇప్పటికీ కూడాను, అంటే శతాబ్దాలు గడిచిపోతున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క స్వరం ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది అంటారు. అందుకు ఉదాహరణగా మనము దాదాపు 2000 సంవత్సరాల క్రితం జన్మించిన జీసస్ యొక్క వాక్యాలను ఇప్పటికీ కూడా అందరూ అనుసరిస్తూ ఉన్నారన్నమాట. అంటే అతని యొక్క ఆలోచనలు శబ్ద రూపాన్ని ధరించి ప్రజల మనసులో అత్యున్నతమైన వైబ్రేషన్స్కు కారణమవుతాయి. అదేవిధంగా మహమ్మద్ ప్రవక్త, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఉన్నతమైన ఆశయాలను, ఆలోచనలను ఈ విధంగా తరతరాలకు అందిస్తూ వస్తారు. सत्वगुण साधुता के उत्तम गुणों वाले समुद्र में जिनका अंतःकरण डूब जाता है, वे ही महान सज्जन और वीर कहलाते हैं. लेखक ने प्रस्तुत निबंध में अनेक महान व्यक्तियों के उदाहरण उद्धृत किए हैं. सच्चे वीर सिंहासन की लालच में नहीं आते. उनका ध्यान प्रजा की सेवा करने में लगा रहता है, ना कि सिंहासन को बचाए रखने की ओर. మరొక మాట చెప్తున్నారు సర్దార్ పూర్ణసింహజీ. వీరికి అధికారం మీద లేదా సింహాసనం మీద, రాజ్యం మీద ఆశ ఉండదు అంటారనమాట. వాళ్ళకి ఎంతసేపు ప్రజలకు ఎలా సేవ చేయగలమా అన్న ఆలోచనే తప్ప అధికార లాలస మాత్రం ఉండదు అని.
అందుకు ఉదాహరణ రాముని తీసుకోవచ్చు, లేదా మన స్వతంత్ర సమర యోధులను కూడా తీసుకోవచ్చు అన్నమాట. తమ యొక్క రాజ్యకాంక్ష ఏమాత్రం లేకుండా అవసరమైనప్పుడు ప్రజల కోసం రాజ్యాన్ని సైతం త్యజించి ప్రజలకు ఏదైతే ప్రయోజనకారిగా ఉంటుందో దాని మీద దృష్టి నిలిపినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడాను. ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాము. भगवान शंकर तथा कापालिक का उदाहरण बताते हुए लेखक कहते हैं कि व्यक्ति में सच्ची साधना होनी चाहिए तथा ज्ञान प्राप्त करने की जिज्ञासा से ओतप्रोत होना ही सच्ची वीरता है। ऐसे वीर जीवन के सभी क्षेत्रों में होते हैं। उनका जीवन स्वदेश पूर्ण होता है, उसी के लिए वे अपना सारा जीवन समर्पित करते हैं। सच्चा वीर अकेला ही युद्ध लड़ सकता है। उनकी वीरता से प्रेरित होकर अनेक व्यक्ति उनके अनुयायी बन जाते हैं। इस प्रकार की वीरता दैवी वीरता कहलाती है। ऐसी दैवी वीरता के वीर धन दौलत की परवाह नहीं करते, समय आने पर अपने आप को सूली पर चढ़ा देते हैं। वीर पुरुष हर पल अपने आप को और अधिक वीर और महान कहलाने में मग्न होते हैं। जैसे पेड़ जमीन में अपनी जड़ें मजबूत करता जाता है, उसी प्रकार वीर पुरुष भी अपनी वीरता व सच्चाई ईमानदारी को मजबूत करने में प्रयत्नरत होते हैं। उनकी दृढ़ता देखकर बहुत से लोग उन्हीं के मार्गदर्शन में अपना जीवन बिताने का साहसी निर्णय लेते हैं। సర్దార్ పూర్ణసింహ అంటారు, వీరులంతా కూడాను అవసరమైనప్పుడు ఒంటరిగా సమస్యను ఎదుర్కోవడానికి ముందుంటారనమాట. పిరికి వాళ్ళు మాత్రమే వెనకడుగు వేస్తారేమో కానీ ఈ వీరులు మాత్రం అది ఏ సమస్య అయినా కూడా అహింసా పద్ధతి కావచ్చు, లేకపోతే ఆయుధాలను ఉపయోగించే పద్ధతి కావచ్చు, ఏదైనా కూడా ప్రజలకు ఉపయోగకరమైనటువంటిది అని అనిపించినప్పుడు తాము ముందుండి ప్రజలందరినీ నడిపిస్తారు. అందుకు మనము మహాత్మా గాంధీని ఉదాహరణగా పేర్కొనవచ్చు అన్నమాట. తను సత్యాగ్రహ ఉద్యమాలు మొదలుపెట్టినప్పుడు ఒక్కరే ఉన్నారు, అతని వెంట ఎవరూ లేరు. కానీ తర్వాత కోట్ల కొలది మందిని వాళ్ళు సమ్మోహితులను చేశారు, ప్రభావితుల్ని చేశారు. वास्तव में वीरता का प्रदर्शन अनेक प्रकार से किया जा सकता है, जैसे युद्ध भूमि में, कर्म भूमि में तथा अपने दैनंदिन जीवन में। परंतु इस संदर्भ में ध्यान में रखने वाली बात है कि लड़ाई धर्म तथा सच्चाई के प्रति हो। అయితే ఈ వీరత్వం అనేది ఎక్కడెక్కడ ప్రదర్శించవచ్చు అని అంటే యుద్ధ భూమిలో కావచ్చు, కర్మభూమిలో కావచ్చు, ఇంకా ప్రతిరోజు దైనందిన జీవితంలో కూడా కావచ్చు. మనకి ఇక్కడ ఒక ఉదాహరణ గుర్తుకొస్తుంది నాకు. ప్రేమ్చంద్ తన యొక్క రచనలన్నింటినీ కూడా పబ్లిష్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు అతను ఆర్థికంగా చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉన్నా కూడా ఆ పరిస్థితులను ఎదుర్కొని తన యొక్క పుస్తకాలను పబ్లిష్ చేసేవాళ్ళు అనమాట. అంటే అయ్యో అప్పటికి బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉంది, వాళ్ళ యొక్క వ్యతిరేకతను అతను ఎదుర్కోవాలి. దాన్ని ఎదుర్కొంటూ ఆర్థికపరమైన ఇబ్బందులను కూడా అధిగమిస్తూ పుస్తకాలను పబ్లిష్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కడైతే తమ సంకల్పాన్ని, తమ ఆశయాన్ని నిజం చేసుకుంటారో, అంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అంతా అధిగమించి దాన్ని వీరత్వము అని చెప్పేసి అంటారనమాట. इसलिए कहा गया है सत्यमेव जयते। व्यक्ति जीवन की लड़ाई लड़ते लड़ते अनेक गूढ़ तत्वों की जानकारी प्राप्त कर लेता है। ऐसे में वह हर विषय को गौतम बुद्ध के समान दार्शनिक की भांति तर्क वितर्क करने लगता है। यही वीरोचित जीवन कहलाता है। అందుకని మనము ఒక ప్రాచీనమైనటువంటి ఆర్యోక్తి ఉంది, సత్యమేవ జయతే. జీవనం యొక్క అసలు ఉద్దేశం ఏమిటంటే సత్యాన్వేషణ. ఏ సత్యమైతే చివరికి జయిస్తుందో, ఏదైతే శాశ్వతంగా ఉంటుందో అటువంటి సత్యాన్ని కనుగొనడం అన్నమాట. అది ఎలా సాధ్యమవుతుంది అని అంటే జీవితం యొక్క పోరాటంలో ఎన్నో పోరాటాలు చేస్తూ చివరికి మనము సత్యాన్ని కనుగొనేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అంటారు. అందుకు ఉదాహరణగా గౌతమ్ బుద్ధుని గురించి కూడా తెలియజేస్తారు. గౌతమ్ బుద్ధుడు తన యొక్క రాజ్య భోగాలన్నింటినీ వదిలిపెట్టింది ఎందుకు అని అంటే కేవలం సత్యాన్వేషణ కోసం, జ్ఞానాన్ని ఆర్జించడం కోసం అన్నమాట. ఇది కూడా వీరోచితమైనటువంటి జీవితము అని చెప్పేసి మనం చెప్పవచ్చు అన్నమాట. అలాగే ఇంకా ఏ లక్షణాలను కలిగి ఉంటారు వీరులు అని అంటే,
वीर पुरुष छोटी छोटी बातों में अपना अमूल्य समय नष्ट नहीं करते हैं। जिस व्यक्ति का जीवन लक्ष्य उत्तम होता है वही सच्चे वीर कहलाने योग्य माना गया है। सबसे महान वीर वह है जिसमें ఆత్మిక శక్తి की వృద్ధి दिन दिन ప్రవర్ధమాన్ होती है। అంటే వీరులు అనేటువంటి వాళ్ళు చిన్న చిన్న విషయాల్లో తమ యొక్క సమయాన్ని నష్టం చేసుకోరు అని, వాళ్ళకు ఒక ఉత్తమమైనటువంటి జీవిత లక్ష్యం ఉంటుంది. లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని సాకారం చేసుకోవడానికి తమ యొక్క ఆత్మశక్తితో నిరంతరము పోరాటం చేస్తూ ఉంటారు. ऐसे में सच्चे वीर दिखावा नहीं करते हैं, सत्कार्य करके दिखाते हैं। इस संदर्भ में लेखक ने जोर देते हुए कहा है कि मनुष्य जीवन अत्यंत मूल्यवान है। वह एक ही बार प्राप्त होता है, अतः एक बार के जीवन काल में सुकर्मों से उसे चरितार्थ करना है। చివరిగా సర్దార్ పూర్ణసింహ చెప్తారు, మన జీవితం చాలా మూల్యమైంది, అంటే శ్రేష్టమైంది. ఈ జీవితం మరి మనకు లభించదు. కాబట్టి దొరికిన ఈ సందర్భంలోనే, అంటే జీవించిన సమయంలోనూ ఎన్నో మంచి పనులు చేసి జీవితాన్ని చరితార్థం చేసుకోవాల్సిన అవసరము చాలా ఉంది అని తెలియచేస్తున్నారనమాట. అంతేకాక ఒక సందేశాన్ని ఇస్తున్నారు అతను. ఏమని అంటే, द्वेष, ईर्ष्या, नफरत जैसी नकारात्मक भावनाओं को छोड़कर प्रेम, अनुराग, शांति से काम लो అంటారు. అంటే నెగిటివ్ థాట్స్ అంతా కూడా వదిలేసి వీలైనంత వరకు పాజిటివ్నెస్ను స్వీకరించాలి అని తెలియజేస్తారనమాట.